ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో కూడి వచ్చిన సంఘమందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ లెంట్ ప్రారంభానికి మనం బసం బుధవారం మొదటి రోజు ఆరాధన క్రమాన్ని జరిపించుకుంటూ గాను మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే బసం బుధవారంలో దేవుని వాక్య పరిచర్య చేయడం గాను మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి అందిస్తున్నాం. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మరి కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భస్మబుధవారపు సాయంకాలపు ఆరాధనలో మరి ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఆ శ్రీమతి పుష్పమ్మ గారిని నేను అలా పాస్టమ్మ గారిని దయచేసి వేదికకు రావాల్సిందిగా కోరు. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 నాయన, నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా నాయన, ఈ బసం బుధవారం నాడు ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ప్రభా నాయన నువ్వు తండ్రి నీ ఆలయంలో ప్రభా నాయన మమ్మల్ని చేర్చిన విధానం కొరకై నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. యేసయ్యా మరి ప్రభా నాయన తండ్రి ఎప్పుడో ప్రభా నాయన 2000 సంవత్సరాలు క్రిందటే ప్రభా నాయన మా కోసము ప్రభా నువ్వు తండ్రి ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ప్రభా నాయన సిలువ మీద ప్రభా నాయన రక్తము కార్చి ప్రభా యేసయ్యా మా కోసం తండ్రి నాయన మా పాపాల కోసం ప్రభా మా శాపాల కోసం ప్రభా యేసయ్యా నీ ప్రాణాన్ని ప్రభా నాయన పణంగా పెట్టావు ప్రభా నాయన తండ్రి మా శాప విముక్తి కోసం ప్రభా మా పాప విముక్తి కోసం ప్రభా నాయన నువ్వు తండ్రి నీ ప్రాణాలని ప్రభా నాయన తండ్రి సిలువ మీద ప్రభా నాయన విడిచిపెట్టావు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. మాకు తండ్రి రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయినప్పటికీ కూడా ప్రభా నాయన మేము ఇంకా తండ్రి పాపంలో తండ్రి పాప ఊబిలో తండ్రి నాయన వండకుండా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా. మరి తండ్రి ఈరోజు ప్రభా నాయన మరి లెంట్ దినాలు ప్రభా నాయన ప్రారంభం అవుచుండగా ప్రభా నాయన తండ్రి మరి ప్రభా ఎవరైతే ప్రభా నాయన ఈ లెంట్ తండ్రి పాటిస్తున్నారో ప్రభా నాయన తండ్రి మేమందరం పాటించడానికి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా. మరి తండ్రి ఉపవాస దినాలు ప్రభా యేసయ్యా మేము ఎంతో భక్తితో ప్రభా నాయన నీ యొక్క శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా నాయన ఉపవాస ప్రార్థనలో ప్రభా నాయన గొప్ప శక్తి ఉన్నది ప్రభా నాయన. నీ యొక్క పరిశుద్ధాత్మను ప్రభా నాయన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా. మరి తండ్రి నాయన అలాగే ప్రభా నాయన తండ్రి నువ్వు మృత్యుం జయుడుగా తిరిగి లేచావు ప్రభా యేసయ్యా. మరి తండ్రి నాయన ఎంతో ప్రభా నాయన తండ్రి మరి ప్రభా ప్రయాసతో కూడిన తండ్రి నాయన తండ్రి ఆ సిలువ యాగం మీద ప్రభా నాయన నువ్వు తండ్రి యేసయ్యా బలి అయ్యావు ప్రభా యేసయ్యా. తండ్రి మరి ప్రభా మా కోసం నువ్వు బలి అయినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. మరి తండ్రి ఇంకెప్పుడు మేము పాపపు ఊబుల్లో ఉండకుండా సహాయం చేయమని ప్రభా. అలాగే ప్రభా నాయన కొత్తగా తండ్రి నాయన కార్యవర్గాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. అలాగే ప్రభా యేసయ్యా అడ్వైజరీని ప్రభా దీవించండి ప్రభా నాయన. మరి ప్రభా మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా. కుటుంబాలను దీవించండి ప్రభా, వారి బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. అలాగే ప్రభా యేసయ్యా మరి తండ్రి డీకన్ బోర్డు మెంబర్స్ని తండ్రి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. అలాగే ప్రభా నాయన ఇంకా నువ్వు ప్రభా మరి 3 సంఘాల్లో ఉన్న తండ్రి సేవకులు నీ ప్రభా అలాగే సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన
మరి తండ్రి మేము తండ్రి ఎంతో ఆసక్తిగా వచ్చాము ప్రభువా యేసయ్య. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువా యేసయ్య. తండ్రి నువ్వు ఏమైతే మాతో తండ్రి సేవకుల ద్వారా మాతో ప్రభువా మాట్లాడాలనుకుంటున్నావు ప్రభువా యేసయ్య. తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా యేసయ్య. ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి దీవించమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 181వ కీర్తన పాడుకుందామండి. రాజులకు రాజైన అనే పాటను పాడుకుందాం. రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి, రాజైనాయి మన విభుని యుటకు రాండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవాడును లేడని, జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరని, రాజులకు రాజైన పూజ చేయుటకు రాండి. కరుణగల సోదరుండై ధరణికే తెంచెనయ్యా, స్థిరముగా నమ్ముకొని మనకు సగు పరలోక రాజ్యమును, స్థిరముగా నమ్ముకొని మనకు సగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి. నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గోళ్ళుండేను, ఒకంత స్థలమైనాను మన విభుని ఎక్కడ లేకుండేను. ఒకంత స్థలమైనాను మన ప్రభుని ఎక్కడ లేకుండేను, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి. అపహాసములు చేయుచు నాయన యానము పైనుమయుచు, కృపమాలిన సైనికు లందరూ నెపములెంచుచుగొట్టిరి, కృపమాలిన సైనికు లందరూ నెపములెంచుచుగొట్టిరి, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి. కరమునందొక్కారెల్లో పుడకను దినముగాను దేవారల్, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రాండి. ఇటీ శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడాను పరలోక పట్టణంబున చేర్చును, అట్టహాసముతోడాను పరలోక
చేర్చును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రాండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు. మేరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరువాడెన్నడు దూరము. దరికి చేరిన వారిని ఈ ప్రభువు ధర్మాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రాండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖన భాగాలు ఈ విధంగా ఉన్నాయండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు స్త్రీల కన్వీనర్ గారైన కె రాజకుమార్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. బుధవారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుండి 10 వరకు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావలెనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలకి దాన్ని తోలుకుని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలుతో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇస్సోపును రక్తపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శరీర స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మం పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఈ వాక్యం మన వినుకలో ఫలింపుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చదువుబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ఝాన్సీ ప్రభాకర్ గారిని కోరుతున్నాను.
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 ప్రభువా. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడవైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయనా, మరి గడిచిన కాలమంతా కూడా ప్రభా నీ కృపలో, నీ కాపుదల్లో ప్రభా, నీ భద్రతలో మమ్మలను ఉంచారు ప్రభా. నీకు వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ కాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా, మీరు మా జీవితంలో మాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దినము కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. యేసయ్యా నీకు వందనాలు. పాపులమైన మా కొరకు ప్రభా ఈ లోకానికి వచ్చిన తండ్రి నాయన, అయా నీకు వందనాలు. పాపములు చేత, అపరాధముల చేత ప్రభా చచ్చిన వారమైన మమ్ములను ప్రభా నీ ప్రియ కుమారుని పంపి ఆయన ద్వారా మీరు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. వందనాలు వందనాలు. మరి యొక్క తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రము. మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవటానికి, మా ఆత్మీయ జీవితాలను మరి ఒక్కసారి పునరుద్ధరించుకోవటానికి ప్రభా నీవిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రతి దినము కూడా ప్రభా నీ పాదముల చెంతకొచ్చి, నీ సిలువ చెంతలో ప్రభా నీవు మా కొరకు పొందినటువంటి ఆ సిలువ శ్రమలను మేము ధ్యానించుకునుట ద్వారా ప్రభా మా యొక్క జీవితాలను సరి చేసుకోవటానికి నీ కృపను మాకు ఇచ్చినందులకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా అతిక్రమ క్రియల కొరకునైనా నీవు గాయపరచబడ్డావు ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి, నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు. నాయనా మేము త్రోవ తప్పినప్పుడు నాయన మమ్మలను సరిచేసావు ప్రభా. నాయన నీ మార్గములోనికి తీసుకొని వచ్చావు ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఏమివ్వగలము ప్రభా నాయన మా పట్ల చేసిన ఈ గొప్ప త్యాగము కొరకు మేము ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నీ సన్నిధానములో మేమందరము కృతజ్ఞత కలిగి జీవించుట మాకు నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఈ 40 దినములు కూడా ప్రభా ఎవరు ప్రతిష్ఠించుకొని ఉపవాసముల ద్వారా మీ యొక్క సన్నిధానంలో ఓ ప్రభా వారి యొక్క జీవితాలను ప్రభా నాయన సమర్పించుకుంటున్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. నీ కోరుకునిన ఉపవాసము ప్రతి ఒక్కరూ చేయటానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇది ఏదో ఆచారముతో కాక ఆత్మీయముగా ఆచరించుట మాకు నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. వందనాలు వందనాలు. ప్రతి దినము కూడా నీ వాక్యమును మాకు నేర్పించమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు స్తోత్రం నాయన. నీ వాక్యమును బట్టి జీవించటం మాకు నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు. నశించుచున్న దానిని వెతికి రక్షించటానికి నీవు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. నీకు స్తోత్రమయ్యా. అయా నీకు వందనాలు వందనాలు. ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా. నీకు వందనాలు. అంతటా అందరూ మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని నీవు ఇంకా ఆలస్యము చేస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. సహాయము దయచేయండి. దీనులము ప్రభా, అల్పులమైన మమ్ములను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి దినము పశ్చాత్తాపముతో మీ సన్నిధానమునకు రాగలుగుటకు నీ కృప దయచేయండి. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు స్తోత్రాలు. వందనాలు 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 ప్రభా. 3 సంఘాలలో జరుగుతున్నటువంటి ఈ లెక్క లెంట్ ప్రేయర్స్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ సేవకులు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నవుగా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు నాయన. నూతన
కార్యవర్గము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు వందనాలు. వారికి అప్పగించబడిన పనిని నమ్మకముగా నెరవేర్తించుటకు నీ కృప దయచేయండి నాయన. నీ ఆత్మ జ్ఞానము దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా, ఇప్పుడు చదవబడిన వాక్య భాగము కొరకు వందనాలు. నీ వాక్యములో నుంచి మీ యొక్క సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నీకు వందనాలు. వినగలిగే చెవులు, భద్రపరుచుకునేటువంటి హృదయాలు మీరు మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. సహాయము దయచేయండి ప్రభా. నీకు వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటి కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. మీరే సహాయం దయచేయండి. ఈ ఆరాధన అంతట్లో మీరుండండి. మీరే అధ్యక్షత వహించి నాయన ప్రతిదీ క్రమముగా మర్యాదగా నీకు మహిమకరముగా కూడి వచ్చిన సంఘం అంతటికి ఆశీర్వాదకరముగా జరిగించుకొని మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మట్లాది వారి గురించి పాస్టర్ గారు చెప్తారు, కానీ 2-3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, కొన్ని పండుగలు బైబిల్లో ఉన్నాయా అని చాలామంది మన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఉదాహరణకి మట్లాదివారం అనగా, లేకపోతే గుడ్ ఫ్రైడే డేట్స్ మీరేమన్నా చెప్పగలరా అని. అలాగే క్రిస్మస్, వీటికి చెప్పగలరా అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవి. 300 ADలో అప్పుడు కాన్స్టంటైన్ అనే రాజు చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో ఈ పద్ధతులు అన్నీ కూడా, ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ కింగ్, మొట్టమొదటి క్రిస్టియానిటీని అంటే స్వీకరించిన రాజు ఆయన, అంటే రోమా చక్రవర్తి. సో ఆయన టైంలో చాలా ఈ డేట్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. అది మనం ఒకసారి చూద్దాం. ఎందుకు లెంట్ అంటే ఏంటి అని మనం అందరికీ బాగా తెలిసి ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. లెంట్ అంటే దీన్ని జనరల్గా ఈరోజు ప్రారంభిస్తున్నాము ప్రతి చర్చెస్లో లెంట్ అనేది. దీని అర్థం ఏంటంటే వసంతకాలము, అంటే స్ప్రింగ్ సీజన్, వసంతకాలం. అంటే మూడుబాడిపోయిన ఈ మొక్కలన్నీ కూడా ఈ వసంతకాలం వచ్చేసరికి ఏమవుతాయంటే చిగురిస్తాయి. చాలా మంచి కలరు. మనం ప్రకృతిలోకి వెళ్ళి చూస్తే పసుపు ప్లస్ గ్రీన్ 2 కలిపి చక్కని కలర్ మనకి కనబడుతూ ఉంటుంది. సో ఆ కలర్ చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే అంటే ఆత్మీయ జీవితంలో మనం వెనుకబడి ఉన్న మనకు మళ్ళీ ఈ 40 రోజులు మనం చేస్తున్న ఈ క్రియని చిగురింప చేస్తుందన్నమాట. ఇలా 40 రోజులు మనం ప్రార్థన చేస్తూ క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం తీసుకున్న ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు నేను చెల్లిస్తూ, ఆ సమయాన్ని అందుకని ఏమన్నారంటే చిగుర్చు అంటే చిగురిస్తుంది అనే దానికి అర్థంగా మనం చూస్తాం. అంటే స్ప్రింగ్ సీజన్ గాను. ఇక లెంట్ అనేది యాంగ్లో సాక్సన్ పదం అనే ఇంగ్లీష్ పదం, ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి అది గ్రహించబడింది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఎక్కువగా ఉంటాం. ఉపవాసం అంటే మనకు తెలుసు, అది 2 ధాతువుల పదం. అదేంటంటే ఉప ప్లస్ వాసము. ఉప అనగా తగ్గి ఉండుట, ఉప అనగా తగ్గి ఉండుట. వాసం అంటే నివాసం చేయుట, అంటే తగ్గి మనం నివసించాలి అనే ఉద్దేశంతో. అంటే ఎటువంటి శ్రమలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఇబ్బందులు మనకు వచ్చినా మనం తగ్గించుకొని మనం ఉండాలి అని చెప్పేసి దాని అర్థం. ఇకపోతే భస్మ బుధవారం అనేది, ఈ భస్మము అనగా ఏంటంటాం, దాన్ని బూడిద అని చెప్పేసి అంటాం. నిష్టియా అనే గ్రీకు పదం నుంచి ఈ యొక్క బూడిద అనేది అప్పుడు రావడం జరిగిందనమాట ఈ పదం అండి. ఇది ఎప్పుడంటే క్రీస్తు చెప్పాను కదండి, 300 ADలో ఇవి అప్పటి నుంచి రావడం, ఈ పద్ధతిని అవలంబించడం ప్రారంభించారు. అయితే మనకందరికీ తెలుసు మట్టల ఆదివారం మనం నెక్స్ట్ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈస్టర్ ముందు మట్టల ఆదివారం జరుపుకుంటాం.
ఈ మట్ల ఆదివారం జరుపుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే మట్టలు పట్టుకుని ప్రతి వీధులకు పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభువుని వాళ్ళు ఏంటంటే హోసన్నా హోసన్నా జయము జయమని చెప్పి ఊరేగింపుతో వెళ్తాం. అందులో ఏం జరుగుతుందంటే ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత కొంతమంది చర్చికి వస్తారు, కొంతమందికి ఇళ్ళకు వెళ్ళిపోతారు, కొంతమంది ఏం చేస్తారంటే చర్చి చుట్టూ తిరుగుతారట. ఏది బట్టలు పరిచి హోసన్నా అని చెప్పేసి చర్చి చుట్టూ తిరుగుతారు, వీధుల్లో తిరుగుతారు. సో ఈ ఆనవాయితీ మనకు మనం జరుపుకుంటూ ఉంటున్నాం. ఇది ఈ పచ్చదనం దేనికి ఒక సాదృశ్యం అంటున్నాడంటే క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఇది ఒక సాదృశ్యంగా పచ్చదనం, గ్రీన్ అని చెప్పేసి భక్తులు అంటారు. సరే, కొంతమంది వీటిని ఏం చేస్తారంటే సిలువ ఆకారంలో పెట్టి ఇంట్లో పెట్టుకోవడం. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు అయిన తర్వాత ఈ మట్టలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర మంట పెడతారు. ఒక వారం అయిన తర్వాత ఎండిపోతాయి. అవన్నీ తీసుకొచ్చి మంట పెట్టిన తర్వాత ఆ మంట నుంచి వచ్చిన ఆ బూడిదని ఏం చేస్తారంటే పెద్దలు, బిషప్స్ వీళ్ళందరూ కూడా నుదుటికి రాసుకోవడం కానీ లేకపోతే జల్లుకోవడం కానీ అది పవిత్రమైన ఆ బూడిదిగా వాళ్ళు అభివర్ణిస్తూ దాన్ని వాడడం జరిగింది. అందుకని ఈ భస్మ బుధవారం అనే పేరు యాష్ వెన్స్డే అని చెప్పేసి దాని పేరు మనకు వచ్చిందండి. ఇకపోతే దీనివల్ల వాళ్ళు ఊహించింది ఏంటంటే క్రీస్తు యందు మనం పశ్చాత్తాపడాలి దేవుని కొరకు. ఇక్కడి నుంచి మనం క్రీస్తులో జయ జీవితం పొందటానికి ఈ 40 రోజుల ఉపవాసం మనం చేయాలని చెప్పి వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. ఇది కాకుండా ఆదిమ క్రైస్తవ సంఘం ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఏంటంటే మొదట్లో 40 గంటలే ప్రార్థన చేసేవారు. 40 గంటలే ప్రార్థన చేసేవారు. తర్వాత ఏమైందంటే కొంతకాలం అయిన తర్వాత 40 గంటలు చాలలేదు, ఆధ్యాత్మికంగా లేదు అని చెప్పి వాళ్ళు 7 రోజులు ప్రార్థన చేద్దామని చెప్పి తలంచి అక్కడి నుంచి 7 రోజులు ప్రార్థన చేయడం మొదలుపెట్టి. ఎందుకంటే ఈస్టర్కి ముందు వారం రోజులు హోలీ వీక్ ఆ 7 రోజులు ప్రార్థన చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ అది తర్వాత కొన్ని రోజుల తర్వాత 7 రోజులు కూడా చాలలేదని చెప్పి 40 రోజులు ప్రార్థన చేద్దామని చెప్పి ఎప్పటి నుంచి ఈస్టర్ నుంచి మరి ఈ 40 రోజులు ఎప్పుడు వస్తుందని లెక్క పెడితే సరిగ్గా బుధవారం వచ్చింది. అప్పటి నుంచి అంటే భస్మ బుధవారం దగ్గర నుంచి మరి ఈస్టర్ వరకు 40 రోజులు గడుస్తున్నాయి. కాబట్టి ఈ 40 రోజులు మనం ప్రార్థన చేసి ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల పొందాలి అని చెప్పి వాళ్ళు ఆదిమ సంఘాలు అనుకున్నాయి. అలాగే ఇక ఈ బూడిద ఏంటంటే పశ్చాత్తాపానికి గుర్తు. మరి 40 రోజులు చూసినట్టుగైతే బైబిల్లో చాలా విషయాల్లో మరి 40 మనం చూస్తాం కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మోషే 40 దినాలు ప్రార్థన చేస్తాడు, ఏలియా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాడు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అరణ్యంలో వెళ్ళి 40 దినాలు ప్రార్థన చేస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే జలప్రళయం 40 రోజులు జలప్రళయం. సో 40 రోజులకి ప్రత్యేకత దేవుడు బైబిల్లో ఎక్కువగా ఇచ్చాడనమాట. ధర్మశాస్త్రం ఇవ్వటానికి మోషే ప్రార్థన చేయగా 40 రోజులు పట్టింది. ఆ పర్వతం మీద నిర్గమకాండంలో మనం చూసినట్టుగైతే 24వ అధ్యాయంలో చూసినట్టుగైతే 40 రోజులు పట్టింది ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇవ్వటానికి. గొల్యాతు ఇశ్రాయేలీలను ఎదుర్కోవడానికి 40 రోజులు పట్టింది. గొల్యాతు ఇశ్రాయేలీలను ఎదుర్కోవటానికి. తర్వాత హోరేబు అనే ఊరికి వెళ్ళటానికి ఎలీషాకు 40 రోజులు పట్టింది. ఇలాగా ప్రత్యేకంగా ఇంకా చాలా ఉన్నాయి. మరి దేవుడు పునరుద్ధానుడే లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కనబడ్డారు. అదొకటి. సమాధిలో ఉన్నప్పుడు అంటే ఏది మన గుడ్ ఫ్రైడే నాడు సమాధి చేయబడి తిరిగి మళ్ళీ లేవడానికి 40 గంటలు పట్టింది. ఎందుకంటే తెల్లవారుజాము 4 గంటల వరకు లెక్క పెడితే 40 గంటలు. ఇలాగా ఈ 40కి దేవుడు ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో. ఇంకా ఏంటంటే మన్నాని 40 సంవత్సరాలు కురిపించాడు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి దేవుడు మనకి లోకరక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు పడిన శ్రమలను ఈ లెంట దినాలలో ధ్యానించడం మనకి చాలా ఆశీర్వాదకరంగా నేను తెలియజేస్తూ ఈ 3 విషయాలు నేను ముగిస్తూ ఆ పాస్టర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 198వ కీర్తన సిలువే నా శరణాయనురా పాడదాం. అయ్యగారు లీడ్ చేస్తారు.
సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువయందే ముక్తి బలము జోచితిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను రాలి యేసు పలికిన పలుకులందు సిలువను రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను చూచుకొలరి శిల సమానమైన మనసు సిలువను చూచుకొలరి శిల సమానమైన మనసు నలిగి కలిగి నీరగుచు నలిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను దరచి విలువ కాందరాని
మన సంఘ కాపరి గారు అనిల్ నాయుడు గారి యొక్క దైవ సందేశంతో మనం ముందుకు వెళ్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మన ప్రెసిడెంట్ గారికి మంచి లెండేస్ యొక్క హిస్టరీని మనకు తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మీరందరూ కూడా చాలా దూరమైన భారమైన చాలామంది ఉద్యోగాలు చేసుకుని సంతోషంతో ఈరోజు దేవుని మందిరంలో గడపడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ సంకల్పము లేకుండా ఏదీ లేదు నాయనా. మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ 40 days, ఈ సంవత్సరం అంతటికీ మేము ఆత్మీయంగా బలపడడానికి మీరు మాకు ఏర్పాటు చేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఈ 40 దినాలు నీ సిలువను ధ్యానం చేసుకుంటూ, నీ సిలువ శక్తిని మేము పొందుకుంటూ, నీ కొరకు తిరిగి మేము నూతన పరచబడి, నా ప్రభువా, ఈ లోకములో నిన్ను మహిమపరచడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయనా. మందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలు నాయనా చాలా దూరం నుండి ప్రయాసముతో అయ్యా తండ్రి నీ స్వరము వినడానికి వచ్చారు నాయనా. పరిశుద్ధ ఆత్మదేవా, నీ స్వరమును మాకు వినిపించండి దేవా. ఎవరికి ఏ వాక్యము అవసరమో నీకు తెలుసు గనుక వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు, బలపడినట్లు నాయనా నీ స్వరము మాకు వినిపించి మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అడ్వైస్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ వారికి, ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉపోద్ఘాతం అంతా కూడా మన ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా చెప్పారు. లెంట్ డేస్ అంటే కొంతమంది వీటిని లెంట్ డేస్ అంటారు, కొంతమంది యాష్ వెన్స్డే అంటారు, ఇంకా కొంతమంది తపస్సు కాలం అని కూడా అంటారు. ఇది ఏమైనా హిస్టరీ కూడా రకరకాలుగా ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఈ యొక్క లెంట్ డేస్ యొక్క విలువను మన జీవితాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో మనం చదివినట్లు 19వ అధ్యాయము ఒకసారి 11వ వచనాన్ని చదువుదాం. 11, 12 వచనాల్లో ఏ నర శవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన పాపాల గురించి వ్రాయబడింది. మనిషిని హత్య చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, అబద్ధాలు ఆడితే పాపం, ఎన్నో రకాలైన పాపాల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ వ్రాయబడిన పాపం ఏంటంటే ఇది సెర్మోనియల్ సిన్స్ అన్నమాట. ఇవి ఆచార ప్రకారము దేవుడు వీటిని, అంటే మామూలుగా చనిపోయిన వారిని ముడితే అంత ఘోరమైన పాపమా? మనం ఒక ఇంటిలో ఉన్నాం, లేకపోతే ఒక మీటింగ్లో ఉన్నాం, అనుకోకుండా ఎవరో చనిపోయారు. చనిపోతే ఆ స్థలమంతా కూడా అపవిత్రమైపోద్ది, ఆ ఇల్లంతా అపవిత్రమైపోద్ది. దారిని వెళుతూ ఉంటాం, ఏదో మనకి తెలియని ఎముకలు పొరపాటును మనకి తగిలాయి. అది కూడా అంత ప్రమాదమా? దేవుడు అంటూ ఉన్నాడు, అట్టివాడు అపవిత్రుడు. ఒక నర శవాన్ని ముట్టినవాడు, చనిపోయిన దాన్ని, జంతువునైనా దేన్నైనా ముట్టితే
ఆ మనిషి అపవిత్రుడైపోతాడు. ఆ మనిషి తప్పకుండా పరిశుద్ధపరచబడాలి. కాబట్టి దేవాది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఎలాగునా పవిత్రుడు అవ్వాలి. అది ఎందుకు నరసవాన్ని ముడితే అపవిత్రుడైపోతాడు? మనం మామూలుగా ఆలోచన చేస్తే ఎవరైనా చనిపోతే వెంటనే మనకేం గుర్తు రావాలి? ఒక మనిషి చనిపోయాడంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆదాము చేసిన పాపం గుర్తు రావాలి. వాళ్ళు ఎవరు చనిపోయినా సరే పాపము వలన వచ్చు జీతము మరణము. ఒక నరసవాన్ని ముట్టాడు అంటే దేవుని దృష్టిలో అది పాపము. ఆ పాపాన్ని ముట్టినవాడు పాపిగా మారిపోతాడు. చాలాసార్లు మనం ఎంతో పవిత్రంగా ఉండవచ్చు, ఎంతో ప్రార్థనాపరులుగా ఉండవచ్చు. ఒక భయంకరమైన వ్యక్తితో సహవాసం చేస్తే, ఒక భయంకరమైన వ్యక్తి మాటలు మనం వింటే మనకు తెలియకుండా మనం కూడా అపవిత్రులమైపోతాం. ఉదాహరణకి మనం ఎవరినో ఒక మంచి వ్యక్తిని నమ్ముతాం. ఆ వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తిని మనం మన జీవితంలో మోడల్గా పెట్టుకుంటాం. ఎవరైనా వచ్చి ఆ వ్యక్తి గురించి మనకు చెడుగా చెప్పారనుకోండి, అసలు ముందు మనకు నిద్ర పట్టదు. ప్రార్థనలో తగ్గిపోతాం, భక్తిలో తగ్గిపోతాం, విశ్వాసంలో తగ్గిపోతాం. దేనివలన? ఒక అపవిత్రుడైన వ్యక్తి యొక్క మాటలు మనం వినడం వలన మనం ఆటోమేటిక్గా అపవిత్రులమైపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, అలాంటి వ్యక్తి వారం రోజుల్లో పరిశుద్ధుడైపోవాలి. ఒక అపవిత్రమైన సహవాసం, ఒక వ్యక్తిని ముట్టడం అంటే ఒక సహవాసం, ఒక ఫెలోషిప్. మనం తాగాము. అపవిత్రమైన సహవాసం వల్ల ఎప్పుడైతే మనము ఆత్మీయంగా దిగజారిపోవటం ప్రారంభిస్తామో తిరిగి వారం రోజుల్లో మళ్ళా మనము పరిశుద్ధులు కావాలి. ఎలా పరిశుద్ధులు కావాలి అంటే దేవుడు ఏం చెప్పాడంటే ఈ ప్రారంభము నుండి 19వ అధ్యాయము ప్రారంభము నుండి యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, నేను చదువుతానన్నా, ఇశ్రాయేలీలు కళంకము లేనిదియో మత్స లేనిదియో ఎప్పుడునూ కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము. చూడండి, ఒక ఎర్రని పెయ్యను తీసుకుని రావాలి. అది కళంకము లేనిది, మత్స లేనిది, ఎన్నడూ కాడి మోయనిది. దాన్ని ఏం చేయాలంటే పాళెము వెలుపలికి తీసుకుని వెళ్ళాలి. ప్రజలు తీసుకుని రావాలి. అహరోను కుమారుడైన ఎలియాజరు దాన్ని బయటకు తీసుకుని వెళ్ళి దాన్ని దహించాలి. దహిస్తే ఏమైపోద్ది? ఒక ఎర్రని పెయ్యను దహిస్తే ఏమైపోద్ది? బూడిదైపోద్ది. ఎర్రని పెయ్యను దహిస్తే బూడిదైపోద్ది. మన దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, డబ్బులన్నీ కాలిపోతే ఏమైపోద్ది? బూడిదైపోద్ది. చూడ్డానికి బూడిదే అది, కానీ ఆ బూడిద వెనక ఉన్న విలువైన ఎర్రని పెయ్యది. ఎవరైనా నరసవాన్ని ముడితే, అపవిత్రమైనది ముడితే, ఆ మనిషి ఎలా పవిత్రుడు అవ్వాలంటే ముందు ఎర్రని పెయ్యను భస్మము చేసేయాలి. అంటే దాని వెనకాల ఒక ప్రాణం ఉంది. ఎర్రని పెయ్య అంటే చాలా రేరుగా దొరికేది. ఆదాము కూడా ఎర్రని మట్టిలో నుండి చేయబడ్డాడు. ఎంతో విలువైన పెయ్యను దహించి వేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక పాత్రను తీసుకుని అందులో నీళ్లు వేసి, ఇంకా కొన్ని వస్తువుల గురించి కూడా ఇక్కడ చెప్పారనమాట. ఏం చేయాలంటే 6వ వచనంలో దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వెయ్యవలెను. దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు తీసుకుని అందులో వేసేయాలి. అదంతా కూడా భస్మమైపోయిన తర్వాత చిన్న పాత్రను తీసుకుని అందులో నీళ్లు వేసి, ఎవరైతే అపవిత్రమైపోయారో ఆ ఇల్లు కానీ ఆ మనుషుల మీద కానీ చల్లినప్పుడు 3వ దినాన్న చల్లాలి, 7వ దినాన్న చల్లాలి. వాళ్ళు పవిత్రులవుతారు. దేవుని బిడ్డలారా, ఒక మనిషి మీద బూడిద వేయబడింది అంటే అర్థం ఏంటి? మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ఎలా వెళతాం? మనం ఎంతో ఘనమైన వారు పిలిచారు, వారికి తగ్గట్టుగా తయారై వెళతారు.
మంచి వస్త్రాలు వేసుకుని, బంగారం వేసుకుని, ఒక విలువైన వ్యక్తిగా, గౌరవమైన వ్యక్తిగా వెళుతూ ఉంటారు. అంటే ఆ మనిషిని చూడగానే ఓహో, ఈ మనిషి ఒక గౌరవింపదగిన వ్యక్తి. అలాగే ఒక మనిషి బూడిదను వేసుకుంటే మనకు కనపడేది బూడిదే, కానీ ఆ బూడిదలో ఎంతో విలువైన ప్రాణము అనేది ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువైన ప్రాణం ఉన్నది. అది చేసే పని ఏంటంటే మన పాపములన్నీ కూడా క్షమించి వేసేది. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థ జలమును తయారు చేశారు. ఈ లెండేస్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మన పాపములన్నీ క్షమించబడాలి. హెబ్రీలు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 13-14 వచనాల్లో దీని గురించిన ఒక మాట వ్రాయబడింది. అదేంటంటే, ఏలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును చూడండి, మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయో శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క ఎర్రని పెయ్య యొక్క ఆ భస్మము ఆ మానవుణ్ణి శరీర సంబంధమైన శుద్ధి కలుగ చేస్తే, నూతన నిబంధనలో ఒక సాదృశ్యం ఏంటంటే మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. మనస్సాక్షి లేనివాడు దేవుని బిడ్డే కాదు. మన మనస్సాక్షిని చంపుకుంటే, మన మనస్సాక్షి విరోధంగా మనం వెళ్ళిపోతే మన జీవితాలు వ్యర్థమే. మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు పొంది మేలును మర్చిపోతే, మేలును పొంది కీడు చేస్తే మనస్సాక్షి లేని వ్యక్తులుగా ఉండిపోతారు. ఈ దినాల్లో మనం ప్రాముఖ్యంగా ఈ లెంట్ డేస్లో మన మనస్సాక్షిని మనము శుద్ధి చేసుకోవాలి. దేవునికి మనకు మాత్రమే కొన్ని విషయాలు తెలుసు. మనం మంచి చేసినా చెడు చేసినా మన మనస్సాక్షి మన మీద నేరం మోపడం కానీ, మన మనస్సాక్షి మనల్ని ధైర్యపరచడం కానీ చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మన మనస్సాక్షిని మనం మెప్పించుకోగలిగితే చాలు. మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఈ లెంట్ డేస్ను మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం పెంచుకునే విధంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భస్మ బుధవార దినమున ఈ 40 దినాలు కూడా మన జీవితంలో ప్రతిరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాంటి వారు? వాస్తవానికి బూడిదను చూస్తే ప్రాణం లేదు. ఒకప్పుడు ఎంతో గొప్పది కాలిపోయి బూడిదైపోయింది. అంటే అర్థం ఏంటంటే అన్నీ పోయాయి. విలువలేని వ్యక్తిగా, విలువలేని వారిగా మారిపోయారు. అబ్రహాము గారు అంటారు, ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రహాము గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. 18వ అధ్యాయము 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను, అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతకుముందే అబ్రహాము గారు దేవునికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేవుడు అనుకుంటా ఉంటాడు, సొదొమ గొమొర్రా నాశనం చేయాలి, వారి పాపం అధికమైపోయింది, నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచేదనా అనుకుంటాడు దేవుడు. దేవుడు అబ్రహాముకు చెప్తే అబ్రహాము గారు వచ్చి, అయ్యా దుష్టులతో నీతిమంతుల్ని నాశనం చేసేస్తావా? సామాన్యంగా మన స్వభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా మన ద్వారా మేలు పొంది ఆశీర్వదించబడి మన ద్వారా పైకొచ్చి మన నుండి దూరం అయిపోతే, మనకు అవమానం తీసుకుని వస్తే, మానవులైనా ఎవరికైనా బాధ ఉంటుంది. వాళ్ళ మేలు కోరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అబ్రహాము గారు లోతు గారు కలిసి ఉండేవాళ్ళు. ఎంతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోతే అబ్రహాము హృదయం గాయపడింది. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాము గారు లోతు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
దేవునితో అంటూ ఉన్నాడు, అయ్యా ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని నాయనా, నా ప్రార్థన ఆలకించు. ఏంటి అంటే, నా అన్న యొక్క కుమారుడు నీవు రక్షింపవా. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటప్పుడు అబ్రహాం అంటూ ఉన్నారు, అయ్యా నేను బూడిద లాంటి వాడను, విలువలేని వాడను, ఎన్నిక లేని వాడను నాయనా. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు నేను ఎంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని ప్రార్థనలోనే చాలామంది చెప్పడం మనం వింటూ ఉంటాం. దేవుని ఎదుట ఎవరైనా సరే బూడిద లాంటి వారమే మనం, ఎన్నిక లేని వారమే మనం ఏ పాటి వారం, మన భక్తి ఏ పాటిది, మన విశ్వాసం ఏ పాటిది. అబ్రహాము అంటారు, అయ్యా నేను బూడిద లాంటి వాడను నాయనా, నా ప్రార్థన ఆలకించు. ఇదే ప్రార్థన యోబు గారు కూడా చేస్తారండి. యోబు అంటూ ఉంటారు 30వ అధ్యాయం 19వ వచనములో, ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియో బూడిదనైనట్లు ఉన్నాను అంటా ఉంటాడు. కాబట్టి దేవుని ఎదుట ఒక తగ్గింపు. దేవునిలో మనం ఎదగాలి అంటే దేవుని పాద సన్నిధికి వెళ్ళినప్పుడు మనల్ని మనం ఎంత తగ్గించుకోగలమో అంతగా తగ్గించుకోవాలి. బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు యేసు ప్రభుతో, అయ్యా ఆయన పాద ధూళిని దానితో కూడా నేను సమానం కాదు అంటాడు. ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది మనల్ని మనం తగ్గించుకునే కాలం. ఇది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మనం ఒక్క స్టెప్ గనక తగ్గితే దేవుడు మనల్ని పదంతలు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో తగ్గింపు దేవుని స్వభావమే. యేసుక్రీస్తు ప్రభు స్వభావమే తగ్గింపు. తగ్గింపు లేని చోట దేవుడు ఉండడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మనం ధ్యానం చేద్దాం. బూడిద ఎప్పుడు చల్లుకోవాలి అంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనములో, ఇర్మియా గ్రంథం 6:26వ వచనములో ఒకసారి, నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా నీ మీదికి వచ్చుచున్నాడు, గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏక కుమారుని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా యోధా జనాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇశ్రాయేలు జనాంగము చెరలోనికి వెళ్ళిపోయింది, యోధా జనాంగము కూడా చెరలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు యోధా జనాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరందరూ గోనె పట్టా కట్టుకొని బూడిద చల్లుకొని దుఃఖించండి. ఏక కుమారుడు చనిపోతే, ఒకే ఒక కుమారుడు చనిపోతే ఎలాంటి దుఃఖం ఉంటుందో అలాంటి దుఃఖముతో బూడిద చల్లుకొని మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుమని ప్రవక్త ప్రజలను హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు నష్టాలు మన పాపము వలనే కలుగుతాయండి. మన పాపము వలన మన బిడ్డలకు కానీ మనకు కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటాం మన జీవితంలో. అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బూడిదలాగా మనం తగ్గించుకోవాలి. బూడిద మన మీద వేసుకోవడం అంటే మనం కూడా బూడిదైపోయామని అర్థం. అయ్యా అలాగే ఇంకేమీ లేదు నాయన, నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవంలోకి వెళ్ళిపోవాలి. మనం ఎవరైనా మనల్ని అలా హెచ్చరిస్తే మనిషికి ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లో మనుషులు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడండి, దేవుడు మీ బిడ్డలు దీవిస్తాడు అంటే ప్రజలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మన జీవితాన్ని ఖండిస్తే రిసీవ్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. కానీ దేవుడు ఇర్మియా ద్వారా చాలా సూటిగా చెప్తాడు. అందుకే ఇర్మియా భక్తుడు చాలా శ్రమలు అనుభవించాడు. ఆహారం లేని దినాలు ఉన్నాయి, నీళ్లు లేని బావిలో వేశారు. ఇర్మియాకు చాలా అవమానాలు కలిగినాయి. బైబిల్ గ్రంథంలో ఇర్మియా భక్తుడు చాలా కష్టం అనుభవించాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు.
దేవుడు హెచ్చరించినప్పుడు మన జీవితంలో ఏదో కీడు జరగబోతా ఉంది, లేదా కీడు జరుగుతూ ఉంది, నష్టాలు కలుగుతూ ఉన్నాయంటే మనల్ని మనం బూడిదలాగా చేసుకుని అంతగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. యోనా గ్రంథం మనకు బాగా తెలిసిన విషయమే. 3వ అధ్యాయములో, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకసారి అందరూ చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీనివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎంత ఆశ్చర్యం అండి ఈ మాటలు. మనం చదువుకుంటే మామూలుగానే ఉంటాయి, కానీ వేరే దేశం నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ దేశాన్ని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. వాస్తవానికి యోధా వారికి నీనివే వారికి పడదు. శత్రువైన ఒక ఆయన వచ్చి శత్రు దేశానికి వెళ్ళి, ఇదిగో త్వరలో 40 దినాల్లో ఈ పట్టణమంతా నాశనం కాబోతా ఉంది అంటే ఆ పట్టణస్తులు ఏం చేస్తారు? మనకి నచ్చని వారు, మనకి గిట్టని వారు, మనమంటే ఇష్టం లేని వారు మన దగ్గరికి వచ్చి మనం వినకూడని మాటలు మనకు చెప్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? మనం యోనాకు అసలు అక్కడికి వెళ్ళడమే ఇష్టం లేదు. ఎందుకంటే ఈ యొక్క యోధా వారికి నీనివే వారికి ఎప్పుడు శత్రుత్వమే. వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇంకా 40 దినాల్లో ఈ పట్టణమంతా నాశనం కాబోతా ఉంది. ఏం చేయాలో కూడా చెప్పలేదు ఈయన. ఈ పట్టణం 40 దినాల్లో నాశనం అయిపోద్ది అంటే సామాన్యంగా మానవులు ఏం చేస్తారంటే ఆ పట్టణాన్ని ఖాళీ చేసి వేరే పట్టణానికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం ఉన్న దినాల్లో అయితే గ్రహాల్లోకి వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారు. కానీ వాళ్ళు అలా చేయలేదండి. సామాన్యంగా మనం ఇలాగే చేస్తూ ఉంటాం. ఒకళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు ఇల్లు మారాలి, ఎందుకంటే ఈ ఇంట్లో కలిసి రావట్లేదండి అంటున్నారు. చాలామంది చెప్తారండి, బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఇంట్లో కలిసి రావట్లేదండి, ఇంట్లో రోగాలండి, ఇంట్లో దరిద్రం అండి. పెద్ద వాళ్ళు చెప్తూ ఉండండి, చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇల్లు మారినంత మాత్రాన మన పరిస్థితులు మారవు. వీళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఉపవాసం ఉన్నారంట. అల్పులేమి గనులేమి అందరూ గోనె పట్టా కట్టుకున్నారు. సామాన్యంగా గొప్ప నాయకులు, రాజులు ఇలాంటి మాటలు వినడానికి ఇష్టపడరు. మీ దేశం ఇలాగ అయిపోద్ది అంటే చెప్పిన వాళ్ళు చంపేస్తారు ముందు. కానీ రాజు ఏం చేశాడంటే సింహాసనం నుండి కిందకు దిగి గోనె పట్టా కట్టుకొని బూడిద వేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్య రాజు, అన్య ప్రజలు దేవుణ్ణి సంతోషపరచగలిగారు. దేవుడు మన భక్తిని చూసి దిగి రావాలి. చేయాలి అనుకున్న కీడును దేవుడు విడిచిపెట్టేలాగా, జరుగుతున్న నష్టము మన కుటుంబాన్ని నుండి తొలగిపోయేలాగా మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను అన్నారు అనుకోండి, 40 దినాల తర్వాత నువ్వేమి సాధించావంటే దేవుడు నీ జీవితంలో ఏదో ఒక కార్యం చేశాడని నువ్వు చెప్పాలి. లేకపోతే మన విశ్వాసం జీరో, మన ఉపవాసాలు జీరో. మన ఉపవాసం మనుషుల్ని సంతోషపరిచింది కానీ దేవుణ్ణి సంతోషపరచలేకపోయింది. దేవునికి ఇష్టమైన ఉపవాసాలు చెయ్యటం మనం అలవాటు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశమంతా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే దేవుడు చెయ్యదలుచుకున్న కీడును చేయటం మానివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మొర్దెకై గోనె పట్టా కట్టుకొని బూడిద పోసుకొని
దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. మొర్దెకై వాస్తవానికి ఎంత గొప్పవాడంటే, మొర్దెకై యొక్క సహోదరుని కుమార్తెను సొంత కుమార్తెగా పెంచుకున్నాడు. ఎస్తేరు లేకపోతే హదస్స తల్లిదండ్రులు లేరు. మన బిడ్డల్ని మనం పెంచుకోవడం వేరు, మన బిడ్డల్ని మనం పెంచడం వేరు. మన సొంత వాళ్ళలో ఎవరైనా పేదవాళ్ళు లేనివారు ఉంటే వాళ్ళకి సహాయం చేయటం వేరు. అవునా కాదండి? ఒకవేళ మీరు మంచి ఉద్యోగంలో ఉండొచ్చు, మంచి స్థితిలో ఉండొచ్చు, మీ సొంత వాళ్ళే ఏమీ లేని స్థితిలో ఉండవచ్చు. మనం ఏం చేస్తామండి, జనరల్గా చాలా తక్కువ చూపు చూస్తూ ఉంటాం. వాళ్ళకి బట్టలు కొన్నారనుకోండి, మన పిల్లలకి ఒక రేంజ్లో బట్టలు కొంటాం, వాళ్ళ పిల్లలకి వేరే రేంజ్లో కొంటాం. చాలా తేడాలు చూపిస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు మొర్దెకైని బైబిల్ గ్రంథంలో వ్రాసి అంతగా ఒక మాదిరికరంగా ఉంచాడంటే, తన సొంత కుమార్తెగా పెంచుకున్నాడండి ఆయన. ఎస్తేరును, తల్లిదండ్రులు లేని ఎస్తేరును చిన్న వయసు నుండి భక్తి మార్గంలో పెంచాడు. ఆమె సౌందర్యవంతురాలంట. అంటే ఆమెకి ఎలాంటి బట్టలు కొనుంటాడో, ఎంత జాగ్రత్తగా చూసుంటాడో, ఎంత అల్లారు ముద్దుగా పెంచి ఉంటాడో. కారణం ఏంటంటే, మొర్దెకై దేవుని యందు రోషము కలిగిన వాడు. నీతిమంతులకి వచ్చే కష్టాలు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అహష్వేరోషు రాజు ఏం చేశాడంటే, అగాగీయుడైన ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకుని, బూడిద పోసుకొని పట్టణం మధ్యంలోకి వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదురుకు వచ్చును. ఎందుకంటే హామాను అనే దుర్మార్గుడు హెచ్చింపబడ్డాడు. రాజు తర్వాత రాజుగా, రాజు పక్కనే ఒక సింహాసనం వేయబడింది. తనను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో అందరూ ఆయనకి మోకరిల్లుతూ ఉన్నారు, కానీ ఒకే ఒక్క ఆయన మోకరిల్లటం లేదంటండి. ఎవరైనా? ఈ మొర్దెకై. అందరూ అడుగుతా ఉన్నారు, అందరూ ఆయనకి మోకరిస్తున్నారు కదా, నువ్వెందుకు మోకరించట్లేదంటే, నేను యూదుణ్ణి అంటున్నాడు ఆయన. నేను యూదుణ్ణి, దేవునికి తప్ప ఎవరికి బెండవను అంటున్నాడు ఆయన. ఒక్క దేవునికి తప్ప నేను ఎవరికి బెండవను. దుర్మార్గులకి ఎలా ఉంటుందంటే, ఆ దేవునికి లోబడినా లోబడపోయినా పర్లేదు, కానీ నాకు లోబడుతున్నాడా లేదా అని చూసుకుంటారండి దుర్మార్గుల ఆలోచన ఎలా ఉంటుందంటే, వాడి దేవుడి దృష్టిలో ఎలా ఉన్నా పర్వాలా, ఆడు మంచిగా ఉన్నా పర్వాలా, చెడుగా ఉన్నా పర్వాలేదు, నాకు లోబడుతున్నాడా లేదా. ఈ మొర్దెకై ఎన్నడూ కూడా వంగి నమస్కారం పెట్టలేదు. పగబట్టేశాడండి ఆయన, పగబట్టేశాడు. అసలు ఎవరో ఈ మొర్దెకై ఎవరో, ఆయన జాతి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటో తెలుసుకోమని మొత్తం ఎంక్వైరీ పెడితే ఈయన యూదుడు. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి మొర్దెకైతో పాటు యూదులందరినీ 127 సంస్థానాల్లో ఎక్కడెక్కడైతే యూదులున్నారో వారందరినీ సంహరించేయమని రాజు దగ్గర ఆజ్ఞ పొందాడు. రాజుగారు కూడా 20,000 మణుగుల వెండిని తూచి ఇచ్చారు ఆయనకి, నువ్వు చంపేశాయి. ఒక యథార్థవంతుల వెనకాల ఉన్న వారందరినీ చంపేశాయి, వాళ్ళ జాతిని చంపేశాయి. దేవుని బిడ్డలారా, ఈ మాట వినేసరికి మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యనకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదురుకు వచ్చాడంట ఆయన. దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు కష్టాలు వస్తాయి. మామూలు కష్టాలు కాదు, తీరని కష్టాలు వస్తాయి, తట్టుకోలేని కష్టాలు వస్తాయి.
ఆ వంశమే ఉండకూడదు, ఆ మనుషులే ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, వాళ్ళు కనపడకూడదు ఇంకా. దేవుని బిడ్డలారా, ఎలాంటి శోకం అండి, ఎలాంటి శోకం. భూమి మీద యూదులే లేకుండా చెయ్యాలి, దేవుని వంశమే లేకుండా చేయాలి. యూదులే లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికే కుదరదు ఇంకా. వెంటనే ఈయన ప్లాన్స్ ఈయన చేస్తానే ఉన్నాడు. పిలిపించాడు, మంచి రోజులు చెడ్డ రోజులు చూడమంటా ఉన్నాడు. ఆ పూరిమి వేయ, చీట్లు వేయమంటున్నాడు. వాళ్ళు వచ్చి వేశారు. ఈ నెల బాగాలేదు, నెక్స్ట్ మంత్ మళ్ళా చీట్లు వేశారు, మళ్ళా వచ్చే నెల బాగాలేదు. సంవత్సరం గడిచిపోయిందంట. అలాగా సంవత్సరం పాటు దేవుడు వారిని కాపాడారు, యూదుల్ని. ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టలేదంట. ఏ రోజంటే ఇక మొర్దుకై యూదులందరూ చంపబడవలసిన కాలం సమీపంగా ఉంది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టబోయేసరికి రాజుగారు సమాచార గ్రంథం చదువుతున్నారంట. అందులో మొర్దుకై చేసిన మంచి పని ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలనుకున్నారు. ఈ మొర్దుకై ఈ విషయాన్ని తెలియజేసి రాజును కాపాడాడు. వాళ్ళిద్దరు కూడా చంపబడ్డారు. రాజు అనుకుంటా ఉన్నాడు, ఎవరైతే మంచి చేశారో ఈ మొర్దుకైకి మనం ఏమైనా మేలు చేశామా అంటే ఏమీ చేయలేదు. వెంటనే రాజు, బయట ఎవరున్నారో పిలవండి అంటే అప్పుడే హామాను ఉన్నాడు. హామాన్ అడిగాడు, రాజు ఎవరినైనా గౌరవించాలంటే ఏం చేయాలంటే, హామాన్ అనుకుంటున్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని కనపరుస్తాడు అని. అయ్యా, రాజవస్త్రం వేసేయాలి, రాజుగారి గుర్రం మీద కూర్చోబెట్టాలి. ఇంకా రాజు ఆ యొక్క ఊరేగుతూ ఉంటే అందరూ కూడా గట్టి గట్టిగా కేకలు వేయాలి, రాజుగారి యొక్క ఉంగరం తొడిగించాలి. అయితే ఈ పని నువ్వే చెయ్యి. ఎవరికి చెయ్యాలి? మొర్దుకైకి చెయ్యి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో బూడిదలాగా తగ్గించుకునే ప్రార్థన. ఎంత దుఃఖమండి. ఏ మనిషి అయితే చంపాలనుకున్నాడో దేవుడు ఆ మనిషినే వాడుకొని మొర్దుకైనే హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదండి, వాళ్ళు మిగిలిన వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా మొర్దుకై యూదుని జోలికి వెళ్ళావో నువ్వు భస్మం అయిపోతావు, యూదునికి వ్యతిరేకంగా జయం అనేది లేదు, ఆయన్ను టచ్ అయ్యిద్ది అంటారంతే. అయినా సరే ఇంటి దగ్గర 150 మూరల పొయ్యిని ఏర్పాటు చేశాడండి. పొయ్యిని ఏర్పాటు ఎవరి కోసం అంటే, ఈయన కోసమే మొర్దుకైని చంపేయాడు. 50 మూరల కొయ్యని ఏర్పాటు చేశాడండి. దేవుని బిడ్డలారా, ఆ కొయ్య మీదే హామాను వేలాడతీయబడ్డాడు. నీతిమంతునికి వచ్చే కష్టాలు అనేకం ఉంటాయి. బూడిదలాగా మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు దేవుడు చూడాలి. ఆ తగ్గింపు చూసి దేవుడు మనల్ని హెచ్చించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరేదంతే, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎంతగా అంటే బూడిదలాగా మనల్ని మనం తగ్గించుకోవాలి. నీతిమంతునికి వచ్చే కష్టాలు, నీతిమంతునికి శత్రువుల ద్వారా వస్తాయి. యోబుకు కూడా ఇలాంటి కష్టాలే వచ్చాయి. యోబుకి రావడానికి కారణం ఎవరంటే డైరెక్ట్గా సాతానే. ఇక సాతానుడండి. దేవుడు అంటా ఉన్నాడు యోబు గురించి, నా సేవకుడైన యోబుని చూసావా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద ఇలాంటి వాడు లేడని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉండంటే, అపవాది అంటా ఉన్నాడు, నువ్వు ఆశీర్వదించావు కాబట్టి, నువ్వు వారికి కాపుదలు ఇచ్చావు కాబట్టి ఆయన ఈ విధంగా ఉన్నాడు. ఇవన్నీ తీసేయి. దేవుని నమ్మకం ఏంటంటే, ఇవన్నీ లేకపోయినా నా కుమారుడు నా కోసం నిలబడతాడు. ఆశీర్వాదాలు ఉన్నప్పుడే కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, మనం అనుకున్నవన్నీ జరిగినప్పుడే కాదు, అవన్నీ లేకపోయినా ఇంకా నమ్మకంగా మనం నిలబడతామని దేవుడు మనల్ని నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి లేకపోయినా సరే దేవుని కొరకు నిలబడేవాళ్ళు దేవునికి కావాలి. అన్నీ పోయినాయి. ఒకే రోజున 7,000 గొర్రెలు పోయినాయి, 500 జతల ఎడ్లు పోయినాయి, 500 ఆడగాడిదలు పోయినాయి, 3,000 ఒంటెలు పోయినాయి, అన్నీ పోయినాయి. బిడ్డలు కూడా చనిపోయారు, 10 మంది పిల్లలు. మళ్ళా వచ్చాడు దేవుడు, మళ్ళా అదే చెప్తున్నాడు, అనవసరంగా నువ్వు నన్ను ఇలా చేశావు. ఆయనకు ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం కూడా తీసేయమంటాడు. యోబు పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 7-9 వచనాల్లో
అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నెనెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకు చిల్ల పెంగు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీ వెంకను యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణం. ఏదో ఒక కొత్త రోగం ఇది, ఎవరికి తెలియని రోగం, వింత రోగం. అరికాలు నుంచి నడినెత్తి వరకు కూడా బాధ కలిగిన కురుపులతో అపవాది మొత్తాడు. ఒక పెంకు తీసుకుని, చిల్ల పెంకు తీసుకున్నాడంట, ఒళ్ళు గోక్కుంటా ఉన్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఎలాంటి వాడు ఎలాగైపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత దీనుడిగా. 30వ అధ్యాయం అంటాడు యోబు గారు, అసలు వీళ్ళు నలుగురు వస్తారు, వీళ్ళు కనీసం నా మందలు కాసే కుక్కలతో కూడా సమానం కాదు. వీళ్ళు ఎందుకు ఎన్నిక లేని వారు, ఈరోజు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక వింత రోగం. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని అనుమతి లేకుండా మన జీవితాల్లో కష్టాలు ఉండవు. దేవుని అనుమతి లేకుండా మన జీవితాల్లో రోగాలు ఉండవు. దేవుని అనుమతి లేకుండా మన జీవితాల్లో శ్రమలు ఉండవు. దేవుడు అనుమతించాలి ఆయన బిడ్డలకు. ఆయన అనుమతిస్తేనే అపవాది మనల్ని తాకగలడు. ఆయన అనుమతిస్తేనే శత్రువు మనల్ని తాకగలుగుతాడు. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ మనల్ని టచ్ చేయలేరు. అంత భయంకరమైన పరిస్థితి యోబు గారు అనుభవించారు. అయినా సరే యోబు ఎక్కడా విశ్వాసం కోల్పోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా, ఇక నో మోర్ డిస్కషన్స్, అంతే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితుల్లో యోబు గారిలాగా 42వ అధ్యాయసరికి యోబు గారు మళ్ళా బూడిద వేసుకుంటాడండి. దేవుడు మళ్ళా ఆయన రెండంతలుగా ఆశీర్వదించేటప్పుడు, అయ్యా నేను తెలియక అజ్ఞానంగా నేను మాట్లాడాను నాయన అని ఒంటి మీద బూడిద వేసుకొని పశ్చాత్తాపంతో తిరిగి దేవునికి చెప్తా ఉంటాడు. కష్టాల్లో మనం దేవుణ్ణి ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు మనం, కానీ దేవుడు మళ్ళా మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఒక దినాన్న మునుపటి కంటే రెండంతల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మళ్ళా మనం దుఃఖపడతాం. ప్రభువా, అనవసరంగా నీ గురించి నేను చెడుగా అనుకున్నాను నాయనా. పశ్చాత్తాపడతాడండి. 42వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం చదివితే యోబు యొక్క పశ్చాత్తాపము మనకి కనపడతా ఉంటుంది. మరొక మాట యవ్వన బిడ్డల గురించి, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27-29 వచనములో, యవ్వన కాలమున కాడిని మోయుట నరునికి మేలు. మన దగ్గర యవ్వన బిడ్డలు ఉన్నారు. యవ్వన కాలమున కాడిని మోయుట ఎవరికి మేలు? మీ బిడ్డలు ఉన్నారనుకోండి, మీ బిడ్డలు యవ్వన కాలంలో ప్రభు కాడి మోస్తే మీ బిడ్డలకే మేలు. కాడి మోయాలి. ఈ రోజుల్లో కాడి మోసేవాళ్ళు లేరు. మీరు ఆలోచన చేయండి. ఈ రోజుల్లో యూత్కి ఎలా ఉంటుందంటే, ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో ప్రజలు గుర్తించాలి, ప్రజలు నన్ను పొగడాలి, ఎక్కువగా షో అప్ అయిపోయిందండి. దేవుని కృపను బట్టి మన దగ్గర అలా లేరు. దేవునికి మహిమ కలుగును గాక. యవ్వన కాలంలో కాడి మోయాలి, ఒక బరువు. ఎందుకంటే నాయకులు, పెద్దవాళ్ళు, యవనస్తులు చేసే కొన్ని పనులు ఉంటాయి. దేవుడి పని ఏది చేసినా అందులో యవ్వన బిడ్డలు ముఖ్యంగా ఆ బరువు బాధ్యతలు తీసుకోవాలి. అంతేగాని యవ్వన కాలంలో షోపులు చేయకూడదండి. నలుగురు గుర్తిరగాలి, వాళ్ళు గుర్తించాలి, వీళ్ళు చెయ్యాలి, అలాగ మనం ఏ పని చేయకూడదు. యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనమని. చూడండి, యవ్వన కాలంలో యవనస్తులందరూ లోకంలో ఉంటే దేవుని కొరకు రోషంగా బ్రతికేవారు. అయ్యో నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అని ఎవరైతే అనుకుంటారో నిరీక్షణ ఆధారము కలుగునేమోనని ఏం చేయాలంట? బూడిదలో మూతి పెట్టుకొనవలెను. దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను నేను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనములో, యెషయా గ్రంథం 61:3, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు
ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధ ఆవరణములో దుఃఖించే వారికి. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుని మందిరములో మనం దుఃఖించడం అలవాటు చేసుకోవాలి. మా ఎందుకు ప్రార్థనకు రాలేదు అంటే నాకు కష్టాలండి, మనసు బాగాలేదండి. మనసు బాగానప్పుడు దేవుని సన్నిధిలో దుఃఖపడాలి. ఆరోగ్యం బాగానప్పుడు దేవుని సన్నిధిలో దుఃఖపడాలి. దేవుడు చూడాలి. సియోనులో దుఃఖించు వారికంట ఆయన ఉల్లాస వస్త్రం. ఇకంతే దుఃఖాలన్నీ పోతాయి. ఇంకా బూడిదకు ప్రతిగా పూదండ, దేవుడిచ్చే గౌరవం అది. బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రముని ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్ గొప్ప ఆశీర్వాదకరంగా మనం ఆత్మలో ఎదిగే విధంగా, దేవుని రూపంలోనికి మనం మార్చబడే విధంగా దేవుడు మనల్ని అభిషేకించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేసుకునే తీర్మానాలు, దేవా నేను నీ వలే బ్రతకాలి నాయనా, నాలో తగ్గింపు రావాలి నాయనా. ప్రభువా నీకు వందనాలు. ఎన్ని కష్టాలున్నా నువ్వు యథార్థవంతుడిగా ఉంటే దుష్టుల ద్వారా నీకు శోధనలు రావచ్చు, అపవాది ద్వారా శోధనలు రావచ్చు. నీవు నిలబడాలి, మొర్దెకైలాగా నిలబడాలి, యోబు భక్తునిలాగా మనం నిలబడాలి. దేవుడు మనల్ని చూడాలి, మునుపటి కంటే హెచ్చింపబడాలి, అందరికంటే ఘనత మనం పొందాలి. మన దుఃఖాన్ని, మన కన్నీటిని నాట్యంగా మార్చి మన దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ ప్రియ బిడ్డలనైనా ఉద్యోగాలు చేసుకుని చాలా దూర ప్రాంతాల నుండి నైనా ఆశతో నీ ముఖ దర్శనము చేయుటకు, నీ స్వరము వినుటకు నీ సన్నిధికి వచ్చారు. నీ ఆత్మ ప్రతి బిడ్డలో ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నా. నీ వాక్కు ప్రతి ఒక్కరిలో ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి దుఃఖము విచారణ కొట్టివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నైనా. మీ నామములో ఉన్న సంతోషము, ఆశీర్వాదముతో నింపమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ రోజుతో ప్రారంభిస్తూ ఉన్నా తండ్రి, ఈ లెంట్ డేస్ నైనా 40 దినాలు ముగిసేసరికి ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు పొందుకోవడానికి సహాయం చేయండి. అన్నిటికీ మించి ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చక్కని ఆధ్యాత్మిక సందేశాన్ని అందించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు చేయవలసిందిగా కార్యదర్శి గారిని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మన చర్చిలో ఉండవు. మెయిన్ చర్చ్ నందు సాయంకాలం 7 గంటలకి, అలాగే ఉదయం 11 గంటలకు సాకేతపురంలో ఉంటుంది. కాబట్టి గమనించి మన సంఘ సభ్యులు అందరూ వీళ్ళు చూసుకుని అక్కడికి వెళ్ళాలని తెలియజేస్తున్నానండి. వచ్చే ఆదివారం యథావిధిగా 10 గంటలకు ఆరాధన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే టీ, స్నాక్స్ అరేంజ్ చేయడం అయిందండి. వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు. ఈ 40 దినాలు సాకేతపురం అలాగే మెయిన్ చర్చ్ నందు మన పాస్టర్ గారు కూడా వాక్యం చెప్తారండి. వీలైన వాళ్ళు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ షీట్లో అనిల్ నాయుడు గారి పేరు కూడా ఉన్నది, అవి గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు తెలియజేశారు. బుధవారం మెయిన్ చర్చ్ నందు సాయంకాలం 7 గంటలకు ఆయన ప్రసంగం ఉంటుంది. అలాగే లక్షవారం 11 గంటలకు సాకేతపురం నందు ఉంటుంది. అందరూ గమనించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వనడాలు. దయచేసి మనం అందరం నిలబడినట్లయితే పరలోక ప్రార్థన కాపరి గారి దీవెనలతో ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మన ఆహారం మాకు దయచేయము, మళ్ళీ అపరాధము చేయవారిని క్షమించు ప్రకారం అపరాధము క్షమించు,
మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, మన సాక్షులను పవిత్రపరిచే పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ రక్తధార